పులి వేటకి వస్తే ఎలా ఉంటుందో దేవరత చూశారు. అదే పులి రాష్ట్రాలకి వెళ్ళి వెంటాడితే ఎలా ఉంటుంది? ఈ వార్ టు డే టు వచ్చిన కలెక్షన్ దానికి ఆధారం, నిదర్శనం. వార్ టు డే టు కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రుతిక్ రోషన్ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ వార్ టు మూవీ ఇనిషియల్గా చాలా నెగిటివ్ టాక్ రన్ అవుతున్నా కూడా మూవీకి అయితే కలెక్షన్స్ అయితే అద్దిరిపోతున్నాయి. అండ్ మౌత్ ఆఫ్ వర్డ్ కూడా అద్దిరిపోయిందని చెప్పాలి. రివ్యూవర్స్ ఎలా నెగిటివ్ చేసినా కూడా, అంటే రివ్యూవర్స్ ఎలాగ రివ్యూ ఇచ్చినా కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అయితే చాలా సూపర్గా అయితే ఉంది. అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చి చూసిన చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మూవీ అయితే తెగ నచ్చేసింది. నార్త్ ఇండియా నుంచి మన సౌత్ ఇండియా వరకు ప్రతి ఒక్కరైతే బాగుందని అంటున్నారు. సో ఎవరు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ సో ఈ ర్యాంపేజ్ అనేది మనకి కలెక్షన్లో క్లియర్ కట్గా అయితే కనిపిస్తూ ఉంది. డే 1 వచ్చేసి మనకి 86 కోట్లు అయితే రావడం అయితే జరిగింది వరల్డ్ వైడ్. మరి డే 2 ఎంత వచ్చిందో చూసుకుంటే మాత్రం మన తెలుగు స్టేట్ల, అంటే మన తెలుగు స్టేట్లో చూసుకుంటే 10 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది ఓన్లీ మన తెలుగు స్టేట్లోనే. అంటే గ్రాస్ వచ్చేసి దాదాపు 18 కోట్ల వరకు అయితే ఉంటుంది. నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నా అంటే 10 కోట్లు అనేవి చాలా తక్కువ అని చెప్పి మీరు అయితే అనుకోవచ్చు. తెలుగు స్టేట్ నుంచి, తెలుగు వర్షన్ నుంచి 10 కోట్లు అనేది హైయెస్ట్ నెంబరు. రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కానీ లేకుంటే గేమ్ చేంజర్ కానీతో కంపేర్ చేసుకుంటే ఇది సూపర్ నెంబర్ అనే చెప్పాలి. ఎందుకంటే గేమ్ చేంజర్కి 8 crores అనేది రావడం జరిగింది డే 2కి, అది కూడా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యి. హరిహర వీరమల్లకి సోలోగా రిలీజ్ అయ్యి కూడా డే 2 3 కోట్లు రావడం అయితే జరిగింది. మరి సేమ్ టాక్ ఆ మూవీస్కి ఈ వాటర్ మూవీకే ఉంది కదా, మరి ఎందుకు ఈ రేంజ్లో కలెక్షన్స్ తెలుగు స్టేట్లో కొడుతున్నాయి? వన్ అండ్ ఓన్లీ రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన స్టార్ పవర్ నాన్ ఫాలోయింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి. సో డే 2 కూడా అదిరిపోయే కలెక్షన్స్ అయితే తెలుగు స్టేట్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాంపిటీషన్లో కూలీ లాంటి మూవీ ఉన్నా కూడా 10 కోట్ల షేర్ అనేది తెలుగు స్టేట్లో కొట్టడం అనేది గ్రేట్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే అటు సైడ్ మూవీ కూడా సేమ్ డే 2 అదే రేంజ్లో కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. పోటాపోటీగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ రేంజ్లో కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ కొట్టడం అనేది అయితే గ్రేట్ అనే చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ గారు. అది కూడా రీసెంట్గా మన తెలుగు స్టార్స్ ఫెయిల్ అయిన డే 2తో ఫెయిల్ అయిన కంపేర్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా గ్రేట్. ఒక డబ్బింగ్ మూవీతో ఈ రేంజ్లో కొట్టడం అనేది అయితే. అలాగే హిందీ వర్షన్ చూసుకుంటే దాదాపు 42 కోట్ల వరకు నెట్ అయితే రావడం అయితే జరిగింది. డే 1 వచ్చేసి 28 కోట్ల వరకు అయితే నెట్ వచ్చింది. అలాగే డే 2 వచ్చేసి 42 కోట్ల నెట్ అయితే వచ్చింది. హిందీ ఆడియన్స్ చెప్పాను కదా, లాంగర్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. డే 1 కన్నా డే 2 ఎక్కువ ఉంది. చూసారుగా నెంబర్ మీరు అనేది. మన తెలుగు స్టేట్లో 21 crores అనేది మనకి డే 1 రావడం జరిగింది. డే 2 వచ్చేసి 10 crores షేర్ రావడం జరిగింది. సో 30 crores అనేది మన తెలుగు స్టేట్ నుంచి రావడం జరిగింది షేర్ అనేది ఓన్లీ. అండ్ 45 crores గ్రాస్ అనేది మన తెలుగు స్టేట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. హిందీ నుంచి డే 1 తక్కువ కూడా డే 2, డే 3, డే 4, డే 5 అనేది ఎక్కువ ఉంటుంది. అదే మన తెలుగు కలెక్షన్ చూసుకుంటే డే 1 ఎక్కువ ఉంది, డే 2, డే 3 అలా తగ్గుతుంటూ వస్తుంటాయి డే 4 వరకు. ఎందుకంటే మన తెలుగు స్టేట్లో ఫస్ట్ వీకెండ్ చూసేయాలని చెప్పి అనుకుంటారు. బట్ నార్త్ ఇండియన్ అలా కాదు, మెల్లమెల్లగా కదులుతారు మూవీ థియేటర్కి. సో అదే విధంగా కలెక్షన్స్ అనేవి జనరేట్ అయితే అవుతున్నాయి మనకి. ఇప్పుడు ఇండియా వైడ్ గా డే 1 నెట్ వచ్చేసి 52 crores నెట్ అయితే రావడం జరిగింది. డే 2 వచ్చేసి 57 crores నెట్ అయితే రావడం జరిగింది, బోత్ ఆల్ లాంగ్వేజెస్ కలిపి. అండ్ ఇండియా నుంచి గ్రాస్ చూసుకుంటే సో 2 days నెట్ కలిపి దాదాపు 109 కోట్ల నెట్ అయితే రావడం అయితే జరిగింది ఓన్లీ ఇండియా నుంచే. ఇండియా వర్షన్ గ్రాస్ చూసుకుంటే దాదాపు 140 కోట్ల గ్రాస్ అయితే ఉంది. అలాగే ఓవర్సీస్ చూసుకుంటే దాదాపు 38 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చింది. టోటల్ గా చూసుకుంటే 178 crores అనేది 2 days కి అయితే రావడం అయితే జరిగింది వరల్డ్ వైడ్ అనేది. సో 178 crores అనేది 2 days కి అయితే మన వార్ 2 మూవీకి అయితే కొట్టడం అయితే జరిగింది. ఇది మన దేవర మూవీతో కంపేర్ చేస్తే తక్కువ అని చెప్పాలి. దేవర మూవీకి 2 days కి 240 crores అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు వార్ 2 మూవీ అనేది మనకి చెప్పాను కదా, హిందీ వర్షన్ ఎలా రన్ అయితే అనేది డే బై డే ఇంక్రీజ్ అయితే వస్తుంటాయి. సో ఫుల్ రన్లో ఈ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి, ఇది గ్యారంటీ అయితే ఫిక్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ఓవర్సీస్ నుంచి దాదాపు 38 కోట్ల వరకు అయితే 2 days కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ మామూలుగా గ్రాండ్గా అంటే ప్రమోషన్ చేసుకుంటూ మస్తు అయిపించుకుంటూ రిలీజ్ చేస్తుంటే ఇదే నెంబర్ కాస్త దాదాపు 60 కోట్లు ఉండేది ఓవర్సీస్ నుంచి. అండ్ అలాగే కాంపిటీషన్ లేకపోతే ఇంకా నెంబర్ ఇంకెక్కువ ఉండేది అనుకోండి. ఇప్పటి వరకు ఇంత అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది 2 days కి గాను 178 crores. సో మరి ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఎంత వస్తుంది? డే 3 అయితే అదిరిపోయిందని చెప్పాలి. దాని గురించి తర్వాత మాట్లాడతాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి తెలుగు స్టేట్ లో చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మూవీకి కలెక్షన్స్ ఊహించిన దానికన్నా ఎక్కువ రావట్లేదని. ఈ మూవీకి తెలుగు స్టేట్ లో ఎలాంటి టాక్ జనాలు ఇచ్చారో మనం అందరం చూసాము. అప్పటికి కలెక్షన్స్ ఈ రేంజ్ లో 30 కోట్ల షేర్ అనేది 2 days కొట్టాడు తారకన్న. బ్రేక్ ఈవెన్ వచ్చేసి దాదాపు 80 కోట్ల బ్రేక్ ఈవెన్.
అంటే ఇంకొక 50 కోట్లు అయితే రావాలి. లాంగ్ రన్ అనేది ఇంకా చాలా ఉంది. జస్ట్ 2 days అయ్యింది. ఎందుకు విలవిల్లా ఆడుతున్నారు? ఇంకా ఫుల్ రన్ ఉంది, ఇంకా రన్ ఉంది. అప్పటికే క్లోజింగ్ కలెక్షన్ చేసేసుకుంటున్నారు చాలా మంది. ఇంక ఇది రన్ అవ్వదు మండే తర్వాత. చూపిస్తాడు తారక్ అన్న తన స్టార్ పవర్స్, తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందనేది లాంగ్ రన్ లో చూపిస్తాడు. మూవీకి చూడండి, తెలుగు స్టేట్లో ఈజీగా ఇంచుమించుగా బ్రేక్ ఈవెన్ దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి చూద్దాం తారక్ అన్న ఎంతవరకు లాగుతారు, ఎంతవరకు తీసుకెళ్తారు అనేది అయితే. అండ్ అలాగే తెలుగు వర్షన్ మూవీ చూసి హిందీ వర్షన్ చూడాలా వద్దని అనుకుంటే మాత్రం చూసేయండి. మన తెలుగు స్టేట్ లా హిందీ వర్షన్ కి వచ్చే ప్రతి రూపాయి కూడా నాగవంశీ గారికి వెళ్తుంది. ఎందుకంటే తెలుగు స్టేట్ రైట్స్ మొత్తం తనే కొనుక్కున్నాడు కాబట్టి ఇక్కడ హిందీ వర్షన్ వేసినా, తమిళ వర్షన్ వేసినా, తెలుగు వర్షన్ వేసినా ప్రతి ఒక్క రూపాయి నాగవంశీకే వెళ్తాయి. హిందీ వర్షన్ వెళ్తే హిందీ వాళ్ళకే వెళ్తాయి అన్నట్టు ఏమి ఉండదు. హిందీ వర్షన్ చూసినా కూడా మన తెలుగు కలెక్షన్స్ లోనే యాడ్ అయితే, దాంట్లో ఏం ఫిగర్ అయితే పడకండి. సో ఇది గైస్ డే 2 కలెక్షన్స్. మీకు ఎలా అనిపించింది? ఇంకా ఎంతవరకు ఎన్ని కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్